ఇటీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓబులపురం మైనింగ్ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు తుది తీర్పును వెలువరించింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం 5గురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, మెహఫూజ్ అలీ ఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ విడి రాజగోపాల్ను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి సహా 4గురికి 7 ఏళ్ల పాటు జైలు శిక్షను ఖరారు చేసింది. అలాగే దోషులకు 10,000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించింది. ఈ కేసులో దోషిగా తేలిన ఓబులాపురం మైనింగ్ కంపెనీకు దాపు 2 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం లభించింది. ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందను సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇక ఇదే కేసులో విడి రాజగోపాల్కు అదనంగా మరో 4 ఏళ్ల శిక్షను ఖరారు చేసింది. అయితే ఇక భూగర్భ గనుల శాఖ డైరెక్టర్గా ఉన్నందున అవినీతి నిరోధక చట్టం కింద ఆయనకు అదనపు శిక్షను ఖరారు చేసింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడినందుకు మొత్తంగా 11 ఏళ్ల పాటు అతడికి జైలు శిక్షను పడినట్లయింది. ఇక 2007 జూన్ 18న ఓఎంసీకి లీజులు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగానే క్యాప్టివ్ అనే పదాన్ని తొలగించారంటూ అక్రమాలు జరిగిన ఆరోపణలపై 2009లో డిసెంబర్ 7న తొలిసారి సిబిఐ కేసు నమోదు చేసింది. ఇక తర్వాత తెలంగాణ హైకోర్టులో స్టే రావడం, మళ్లీ డివిజన్ బెంచ్ స్టే ఎత్తివేయడం, ఇలా పలు రకాలుగా పిటిషన్లను వేయడంతో దాదాపు 15 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. 5 ఏళ్లు దర్యాప్తునికే సమయం పట్టింది. ఇక 2009 నుంచి 2014 వరకు సిబిఐ 4 ఛార్జ్షీట్లను దాఖలు చేసింది. ఇక ఓఎంసీ వ్యవహారంలో 2017లో ఛార్జ్షీట్ను తొలిసారి వేయగా 2014లో తుది ఛార్జ్షీట్ను తర్వాత సుదీర్ఘంగా విచారణ జరిగింది. 219 మంది సాక్షులను విచారించింది. ఇక ప్రత్యక్షంగా పరోక్షంగా పలు సాక్ష్యాలు, ఆధారాలను సిబిఐ సేకరించింది. ఇక అనంతపురంలోని ఓబులాపురంలో గనుల కేటాయింపు తవ్వకాలకు సంబంధించి అత్యాధునిక పరికరాలతో సిబిఐ ఆధారాలు సేకరించింది.
అక్రమంగా తవ్వకాలు, రవాణా, ఎగుమతులు, విక్రయాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు సిబిఐ గుర్తించింది. ఏపీ, కర్ణాటక సరిహద్దులో పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పూర్తి ఆధారాలు, సాక్ష్యాల సేకరణతో 2014లో తుది షార్ట్షీట్ను దాఖలైంది. విదేశాలకు అక్రమంగా దాదాపు 60 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేశారని, అక్రమ బినామీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని సిబిఐ షార్ట్షీట్లో పేర్కొంది. ఇక కేసు విచారణల మొత్తంగా 3,337 డాక్యుమెంట్లను పరిశీలించారు. ప్రభుత్వం కేటాయించిన 68 హెక్టార్లలో కాకుండా పెద్ద ఎత్తున మైనింగ్ చేపట్టినట్లు సిబిఐ గుర్తించింది. తాజాగా ఈ కేసులో A1గా బివి శ్రీనివాసరెడ్డి, A2గా గాలి జనార్దన్ రెడ్డి, A3గా విడి రాజగోపాల్, A4గా ఓఎంసీ కంపెనీ, A7 కేఎఫ్ మైఫజ్ అలీఖాన్ను దోషులుగా తేల్చిన కోర్టు A8 కృపానందం, A9 సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది. ఇక కేసులో విచారణ దశలోనే A5గా లింగారెడ్డి మృతి చెందగా A6 శ్రీలక్ష్మిని 2022లో ఈ కేసు నుంచి తెలంగాణ హైకోర్టు డిశ్చార్జ్ చేసింది.